కడప నగరంలోని రామాంజనేయపురం నివాసమైన సురేష్ కుమార్ తన స్థలం కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో రామాంజనేయపురంలో 10 సెంట్ల స్థలం కొనుగోలు చేసినట్లుగా వివరించారు. అది పక్కా ప్రైవేట్ పట్టా ఉన్న స్థలమని నిర్ధారించుకున్న తర్వాతనే కొనుగోలు చేశారన్నారు. కొనుగోలు చేసిన తర్వాత 2020 నుంచి తన స్థలాన్ని కబ్జా చేయాలని వివిధ రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. స్థలాన్ని కాపాడుకునేందుకు 2022లో కాంపౌండ్ వాల్ కూడా నిర్మించుకున్నట్లుగా తెలిపారు. ఇటీవల వంకను కూడా వదలలేదనే శీర్షికతో ఆర్టికల్ వచ్చిందన్నారు. ప్రభుత్వ అనుమతితో ప్రైవేట్ పట్టా ఉన్న స్థలంను తెలుసుకుని కొనుగోలు చేసినా కూడా తమను నేరస్తులా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా ల్యాండ్కు సరైన రక్షణ కల్పించుకోలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. నా పేరు సురేష్ కుమార్. నేను రామాంజనేయపురంలో జర్నలిస్ట్ కాలనీ రోడ్లో 2019 సంవత్సరంలో ఒక 10 సెంట్ల స్థలాన్ని నేను మా అమ్మగారు కలిసి కొన్నామండి. మేము కొనే ముందు ఆ స్థలము సరైన స్థలమా కాదా అని నిర్ధారించుకోవడానికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్స్ పెడితే ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా నేను కొన్న స్థలం ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన స్థలమా, వంకకు సంబంధించిన స్థలమా, వాగుకు సంబంధించిన స్థలమా అని చెప్పేసి నేను వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు దానికి సమాధానంగా ఆ స్థలానికి సంబంధించేది ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్, దానికి సంబంధించిన ఆర్ఎస్ఆర్ అడంగం నాకు ఇచ్చారండి. ఆ తర్వాత నేను గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఈసీ వెరిఫికేషన్ చేసుకున్నాను. తర్వాత వాల్యూస్ అని చూసుకొని కట్టుకొని ఒక షెడ్ వేసి పెట్టుకున్నాను. 2024 వరకు అది అట్లాగే ఉండిందండి. ఎప్పుడు ఏమి ఇబ్బంది అవ్వలేదు. కానీ 2024 సంవత్సరము సెప్టెంబర్లో ఉన్నట్టుండి వచ్చేసి ఏ రకమైన ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఏ రకమైన ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు మాకు సర్వ్ చేయకుండా నా కాంపౌండ్ వాల్ని తర్వాత నా స్థలాన్ని అంతా తవ్వేసి 2022కి ముందు ఇట్లా ఉండిందండి నా ల్యాండ్ మొత్తం. అంటే ఎవరిది ల్యాండ్